హాయ్ ఫ్రెండ్స్, టుడే సార్టెడ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సింటాక్స్ తెలుసుకుందాం. సార్టెడ్‌లో ఏమేం పారామీటర్స్ ఉంటాయి. ఓకే, అది క్వెషన్ మార్క్ పెడితే హెల్ప్ అనేది వచ్చిద్దనమాట. ఓకే, హెల్ప్‌లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఇటరబుల్స్ ఉంటాయి, రెండోది కీ అని ఉంటది, మూడోది రివర్స్ ఉంటదనమాట. ఇటరబుల్ అనేది మ్యాండేటరీ పారామీటర్. ఒక కీ అండ్ రివర్స్ ఉన్నాయి కదా! ఇవి 2 ఆప్షనల్ పారామీటర్స్. వాట్ ఈస్ ద ఇటరబుల్? ఇటరబుల్ ఈస్ ద లైక్ స్ట్రింగ్ కానీ, టపుల్ కానీ, ఒకే లిస్ట్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, ఇటరేటర్స్ కానీ, జనరేటర్స్ కానీ, దిస్ ఆల్ ఆర్ ద ఇటరబుల్స్ అనమాట. ఓకే, కీలో మనం ఏమేమి వాడొచ్చు అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ వాడుకోవచ్చు, లేకపోతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ వాడుకోవచ్చు, లేకపోతే లాంబ్డా ఫంక్షన్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఓకే, బై డిఫాల్ట్‌గా ఇది అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటది. ఓకే, మనకు డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకో ఓకే, రివర్స్ ఈక్వల్ టు 2 పెడితే ఓకే, అది డిసెండింగ్ ఆర్డర్ కింద వచ్చిద్దనమాట. ఓకే, నౌ ఇట్లా ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. నౌ ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఓకే, దిస్ ఈస్ ద ఏ లిస్ట్ తీసుకున్నాం. ఓకే, మనం దీన్ని సార్టెడ్ చేయాలి. ఓకే, సార్టెడ్ ఓకే, సార్టెడ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి? ఇటరబుల్స్ కాబట్టి ఓకే, నెక్స్ట్ ఇటరబుల్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏ పాస్ చేస్తున్నాం. ఏ పాస్ చేసినప్పుడు రన్ చేస్తున్నాం. ఓకే, ఇది ఏం చేసిద్దంటే బై డిఫాల్ట్‌గా ఇది అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చిద్ది. ఇక్కడ ఏంటి సార్టింగ్ ఎలా జరిగిద్దంటే ఈచ్ వర్డ్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆస్కీ వాల్యూలో కన్వర్ట్ చేసిద్ది. ఆస్కీ వాల్యూలో కన్వర్ట్ అయిన తర్వాత ఏదైతే లోయెస్ట్ ఆస్కీ వాల్యూ ఉంటదో అది ఫస్ట్ వచ్చిద్ది. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఇలా ఒక్కోటి ఒక్కోటి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ పైథాన్‌లో ఓకే, పి అనేది 2 ఓకే ఈక్వల్ అనమాట. అప్పుడు ఏమి వెళ్ళిందంటే ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా సెకండ్ క్యారెక్టర్‌కి వెళ్ళింది. సెకండ్ క్యారెక్టర్ ఏంది? ఆర్ అనేది ఆస్కీ వాల్యూ తక్కువ కంపేర్ టు ద వై. కాబట్టి ప్రోగ్రామింగ్ అనేది ముందొచ్చింది. తర్వాత పైథాన్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ కంపేర్ చేసుకుంటది. ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ అయితే సెకండ్ క్యారెక్టర్‌లోకి వెళ్ళి సెకండ్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూలో కంపేర్ చేసుకుంటదనమాట. ఓకే, దిస్ ఈస్ ద సార్టెడ్. ఓకే, నౌ ఇదే మెథడ్ లిస్ట్‌లో కూడా ఉంది. ఓకే, నౌ ఏ డాట్ సార్ట్ ఈస్ దేర్. నువ్వు అబ్జర్వ్ చేస్తే సార్ట్. ఓకే, ఇది కూడా సేమ్ జరిగింది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ సార్టెడ్ అండ్ దిస్ సార్ట్? ఓకే, ఇక్కడ కూడా సేమ్ అనమాట. కీ ఉంటది. ఓకే, రివర్స్ ఉంటది. 2 పారామీటర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏందంటే ఈ సార్టెడ్ వచ్చేసరికి ఓకే, ఏ వాల్యూ ఉంది కదా! ఏ వాల్యూలో మనకి ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో అది ఎనదర్ వేరియబుల్‌లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది తీసుకున్నా. ఓకే, ఇది రన్ చేసాం. నెక్స్ట్ సార్టెడ్ ఆఫ్ ఏ. ఓకే, సార్టెడ్ అయింది. అవుట్‌పుట్ వచ్చింది. నెక్స్ట్ ఏని ప్రింట్ చేస్తున్నా చూడు. ఒరిజినల్ లిస్ట్‌లో ఏం మార్పు లేదు. బట్ ఓకే, ఆఫ్టర్ సార్ట్ అయిన తర్వాత ఓకే, ఇది ఇంకొక వేరియబుల్‌లో స్టోర్ అయింది. ఓకే, ఆ వేరియబుల్‌లో అంటే కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందనమాట. ఆఫ్టర్ సార్టింగ్ అయిన తర్వాత. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఏ తీసుకున్నా ఏం మాడిఫై అవ్వలేదు. నెక్స్ట్ ఏ డాట్ సార్ట్ తీసుకుంటున్నా. ఇదేంటంటే ఒరిజినల్ లిస్ట్‌లోనే సార్ట్ జరిగిద్దనమాట. ఓకే, దిస్ ఈజ్ ఓకే, ఒరిజినల్ లిస్ట్‌లోనే సార్ట్ జరిగింది. బట్ సార్టెడ్ వచ్చేసరికి ఒరిజినల్ లిస్ట్‌లో జరగదనమాట. ఓకే, కొత్త ఆబ్జెక్ట్ ఏదైతే సార్ట్ అయిందో ఆ సార్ట్ అనేది ఎనదర్ వేరియబుల్‌లో స్టోర్ అయిద్దనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సార్టెడ్ అండ్ సార్ట్. సార్టెడ్ వచ్చేసరికి మనకి ఏదైతే సార్ట్ అయిందో అది వచ్చేసరికి ఎనదర్ వేరియబుల్‌లో స్టోర్ అయింది. సార్ట్ వచ్చేసరికి ఓన్లీ ఓకే, వితిన్ ద లిస్ట్‌లోనే స్టోర్ అయింది. బట్ ఇంకొక డిఫరెన్స్ ఏందంటే ఓకే, సార్ట్ అనే మెథడ్ ఓన్లీ లిస్ట్ మెథడ్ అనమాట. ఓకే, ఓన్లీ లిస్ట్‌కే సపోర్ట్ చేస్తది. ఓకే, డస్ నాట్ సపోర్టెడ్ విత్ ద స్ట్రింగ్స్ గానీ, ఓకే, టపుల్స్ గానీ ఇవి డస్ నాట్ సపోర్టెడ్ అనమాట. బట్ సార్టెడ్ వచ్చేసరికి అన్ని ఇటరబుల్స్‌కి సపోర్ట్ చేస్తది. అందుకని చెప్పి సార్టెడే మనం వాడతాం అనమాట. ఎందుకంటే సార్ట్ వచ్చేసరికి ఓన్లీ లిస్ట్‌కే సపోర్ట్ చేస్తది. బట్ సార్టెడ్ వచ్చేసరికి లిస్ట్ గానీ, టపుల్ కానీ, సెట్ కానీ, డిక్షనరీ కానీ, స్ట్రింగ్ కానీ, ఇటరేటర్స్ కానీ, జనరేటర్స్ కానీ అన్నిటికి సపోర్ట్ చేస్తదనమాట. అందుకని చెప్పి సార్టెడ్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇది ఓన్లీ లిస్ట్‌కే సపోర్ట్ చేస్తది సార్ట్ అనేది. బట్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి. కీ అనేది ఉంటది. రెండోది రివర్స్ అనేది ఉంటది. ఓకే, మనం ఏదైతే ఫంక్షనాలిటీ రాస్తామో సార్టెడ్ ఇక్కడ కూడా సార్ట్‌లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ వర్కౌట్ అయింది. ఇక్కడ చూడు. ఏ డాట్ సార్ట్ ఓకే,
కీ అంటూ ఓకే రివర్స్ అనేది ఉంటుంది అనమాట. నవ్వు ఇప్పుడు తీసుకుంటున్నా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే. సార్ట్ అయింది. ఇప్పుడు నాకేం కావాలి? ఓకే. ఇప్పుడు దాకా అసెండింగ్‌లో జరిగింది. ఇప్పుడు డిసెండింగ్‌లో కావాలి కాబట్టి బి ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఓకే ఏ రివర్స్ ఈక్వల్ టు 2. రివర్స్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో జరిగిద్దనమాట. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుండి తక్కువకు రావటం అనమాట. ఓకే. ఇది. ఎక్కువ నుంచి తక్కువకనమాట ఇది. ఇప్పుడు దాకా ఏం జరిగింది మనకి క్యారెక్టర్ వైస్ సార్టింగ్ జరిగింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ బేస్ చేసుకొని మనకు సార్టింగ్ జరిగింది. నాకు క్యారెక్టర్ వైస్ కాకుండా నాకు లెంత్ వైస్ జరగాలి. ఓకే. లెంత్ అనేది ఏంది? వన్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ ఓకే. మనకదేంది? వన్ ఆఫ్ ది బిల్ట్ ఇన్ ఫంక్షన్. కాబట్టి ఓకే. బి ఈక్వల్ టు సార్టెడ్ ఏ సేమ్ ఓకే కే ఈక్వల్ టు లెంత్ అనమాట. ఓకే మనకేంది లెంత్ బేస్ జరగాలి కాబట్టి ఓకే లెంత్ అనేది ఎల్ఈ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్ కాబట్టి నేను అది రాసుకున్నా. ఓకే లెంత్ బేస్ చేసుకొని మనకి జరిగింది అనమాట. ఓకే ఇదేంది ఓకే అసెండింగ్ ఆర్డర్ కాబట్టి బై డిఫాల్ట్ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటుంది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ లోయెస్ట్ లెంత్ ఇది అనమాట. సెకండ్ లెంత్ ఇది. ఓకే నెక్స్ట్ ఇది అనమాట. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది. ఓకే నాకు ఓకే డిసెండింగ్ ఆర్డర్ కావాలి. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఏం చేయాలి? రివర్స్ ఈక్వల్ టు 2 పెట్టాలి. ఇది ఎక్కువ లెంత్ దానికంటే ఇది తక్కువ లెంత్ దానికంటే ఇది తక్కువ దానికంటే ఇది తక్కువ ఇది లోయెస్ట్ లెంత్ అనమాట. ఇది ఓకే 3 పారామీటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటున్నా 1, 2, 3 నెక్స్ట్ 4, 5, 6 7, ఓకే 4, 2 ఓకే ఇది తీసుకోండి. ప్రింట్ చేసాం. ఓకే నౌ దీన్ని మనకేం చేయాలంటే సార్టెడ్ కావాలి బేస్డ్ ఆన్ ది సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని మనకు సార్ట్ జరగాలి. ఓకే అప్పుడు ఏం చేయాలి? బి ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఎట్రబుల్స్ కాబట్టి లిస్ట్ పంపిస్తున్నా ఏకి పంపిస్తున్నా కీ ఈక్వల్ టు మనకేం కావాలి? సెకండ్ బేస్ ద్వారా జరగాలి కాబట్టి లాంబ్డా ఎక్స్ ఎక్స్ ఆఫ్ ఓకే రెండో ఎలిమెంట్ కదా ఇది -1 ఇది -2 లేకపోతే ఇది 0 ఇండెక్స్ ఇది 1 ఇండెక్స్ ఏదైనా తీసుకోవచ్చు. పాజిటివ్ ఇండెక్స్ ద్వారా అయినా రావచ్చు నెగిటివ్ ఇండెక్స్ ద్వారా అయినా రావచ్చు అనమాట. ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నా పాజిటివ్ ఇండెక్స్ తీసుకున్నా ఇది 0 ఇది 1 కాబట్టి 1 బేస్డ్ ఇండెక్స్ ద్వారా జరగాలి. ఓకే నౌ రిట్ ఆఫ్ బి ఓకే నౌ ఫస్ట్ ఇది 1 2 3 ఇది తక్కువ ఓకే ఇది నెక్స్ట్ ఎక్కువ ఇది నెక్స్ట్ ఎక్కువ సెకండ్ బేస్ చేసుకొని జరిగింది. ఓకే నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ ఈక్వల్ టు నౌ ఇది ఓకే ఇది ఎక్కువ నెక్స్ట్ దానికంటే తక్కువ దానికంటే తక్కువ అనమాట. ఓకే ఇది అనమాట సార్ట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే నాకేం చేయాలంటే ఓకే ఈ సమ్ బేస్డ్ జరగాలి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. ఈ సమ్ బేస్డ్ సార్ట్ జరగాలి. ఓకే ఈ సమ్ బేస్ యొక్క సార్ట్ జరగాలి. ఈ సమ్ యొక్క బేస్ సార్ట్ జరగాలి. ఓకే నౌ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ఓకే నౌ బి ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఓకే ఫస్ట్ వన్ ఏంది ఏ నెక్స్ట్ సమ్ కాబట్టి కీ ఈక్వల్ టు సమ్ అనమాట. సమ్ బేస్ సార్టింగ్ జరగాలి. బి ఓకే ఇది తక్కువ ఓకే 2 వచ్చింది కాబట్టి ఇది 3 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కొద్దిగా ఎక్కువ నెక్స్ట్ అన్నిటికంటే హైయెస్ట్ కాబట్టి ఇది అనమాట. ఓకే ఇది సమ్ బేస్ చేసుకొని సార్టింగ్ జరిగిందనమాట. ఓకే అది మనకి లాస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సార్ట్ జరగాలి. ఓకే లాస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సార్ట్ జరగాలి. అప్పుడు నేనేం చేస్తున్నా డిఫ్ ఓకే ఓకే ఫంక్షన్ నేమ్ పాస్ ద కీ ఓకే రిటర్న్ లాస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కాబట్టి కే ఆఫ్ -1 అన్నమాట. ఓకే దీన్ని బేస్ చేసుకొని మనకు జరగాలి. ఓకే
ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ ఓకే ట్రిపుల్ ఏ నెక్స్ట్ కేవై కీ ఈక్వల్ టు ఓకే నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఓకే మనకి లాస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సార్ట్ జరుగుతుంది ఓకే ఇది తక్కువ నెక్స్ట్ దానికంటే కొద్దిగా ఎక్కువ దీనికంటే ఎక్కువ అనమాట అదే నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే రివర్స్ ఈక్వల్ టు ఓకే ఇది ఫస్ట్ ఓకే లాస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సార్ట్ జరుగుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ ఇది అనమాట ఓకే దిస్ ఈజ్ ద సార్టెడ్ ఫంక్షన్ గురించి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ